తెలంగాణలో భూ పరిపాలనా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ల్యాండ్ సమస్య పరిష్కారం కోసం రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేసే బాధ తప్పనుంది. ఇందుకు గాను సర్కార్ పకడ్బందీగా చర్యలు చేపట్టింది. భూభారతి పోర్టల్ను బహుళ ప్రయోజనకారిగా మార్చి ఇన్నాళ్లు ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టబోతోంది. అలాగే రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖలను ఒకే గొడుగు కిందకు చేర్చి భూభారతితో అనుసంధానం చేయనుంది. మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయి? భూభారతి అప్గ్రేడ్ వర్షన్ ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలంటే ఎస్ఎక్స్ న్యూస్ అందించే ఈ స్పెషల్ రిపోర్ట్ను మిస్ కాకుండా చూడండి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కమతాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ధరణి పేరుతో ఉన్న దీంట్లో పలు మార్పులు చేసింది. లోపాలను సరిదిద్ది భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా, ఘర్షణలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో పకడ్బందీగా దీన్ని రూపొందించింది. అలాగే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి పైగా గ్రామ పాలనాధికారులను నియమించింది. సుమారు 7,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లను జారీ చేసింది. ధరణి పోర్టల్లో ఎదురైన ఇబ్బందులను భూభారతి ద్వారా తొలగించేందుకు సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడిక రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవస్థను భూభారతికి లింక్ చేయనుంది. 2026 జనవరి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీనివల్ల బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రస్తుతం ఉన్న భూభారతి పోర్టల్లో మ్యూటేషన్, సాగు భూముల రిజిస్ట్రేషన్లకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అప్గ్రేడ్ వర్షన్లో వీటితో పాటు ఇంకా మరెన్నో సదుపాయాలు పొందే వీలుంటుంది. కొత్తగా రూపాంతరం చెందే భూభారతిని కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో వినియోగిస్తారని సమాచారం. అప్గ్రేడ్ అయ్యే భూభారతి ద్వారా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే అన్ని సేవలను పొందొచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. సర్టిఫైడ్ డాక్యుమెంట్లు, ఈసీలు కూడా తీసుకోవచ్చు. నిషేధిత జాబితాలోని సర్కారీ భూములకు రిజిస్ట్రేషన్లు కాకుండా అరికట్టొచ్చు. సర్వే పట్టాల కోసం భూదస్త్రాల నిర్వహణ శాఖను ఆశ్రయించకుండా నేరుగా భూభారతి ద్వారా పొందే వీలుంటుంది. అలాగే సరిహద్దు వివాదాలు, భూముల సర్వేపై స్పష్టత కోరవచ్చు. రెవెన్యూ, అటవీ, దేవాదాయ వంటి ప్రభుత్వ భూములతో ఉన్న సరిహద్దు సమస్యల వివరాలను భూభారతి ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు బ్యాంకు రుణాలు, వ్యవసాయ సంబంధిత అవసరాలకు సంబంధించి యాజమాన్య హక్కుల పరిశీలన కూడా ఈ పోర్టల్ ద్వారా జరగనుంది. ఆధునికీకరిస్తున్న భూభారతిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ రూపొందిస్తుంది. ప్రస్తుతం అది చివరి దశకు చేరుకుంది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత అన్ని రకాల భూ సేవలు ఒకే వేదికపై లభ్యం కానున్నాయి. వ్యవసాయేతర కమతాలు, సాగు భూముల వివరాలు, అవి ఎవరి పేరు మీద ఉన్నాయనే సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు సులువు కానుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసులు, మీ సేవా కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా భూభారతి ద్వారా వాటిని పొందే వీలు కలగనుంది. అంతేకాకుండా వెంచర్లు, ప్లాట్ల సమస్యలకు ఈ పోర్టల్ చెక్ పెట్టనుంది. ఆ ల్యాండ్స్ ను సాగు భూముల లిస్ట్ నుంచి తప్పించుకుపోవడంతో వాటిని కొంటున్న యజమానులు అవస్థలు పడుతున్నారు. కానీ ఇకపై అలా జరగకుండా భూభారతి వారికి ఉపయోగపడుతుంది. సమస్యల పరిష్కారానికి మార్గం చూపడంతో పాటు అన్ని వివరాలు తెలిపే పోర్టల్గా మారనుంది. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.